వాయిస్ ఉంటే ఎవరైనా నాయకుడు కావచ్చు అని నిరూపించిన నేతలు కొంతమంది ఉన్నారు. అటువంటి వారిలో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఇక రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వాగ్దాటితో నేతలుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ కోవకు చెందిన లీడర్ ఒకరు బీసీలకు రాజ్యాధికారం కోసం అంటూ కొత్త పార్టీని ప్రకటించారు. ఏకంగా సీఎం సీటుపైనే కన్నేసిన ఆ నాయకుడు ఎవరో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి ఆయన వ్యూహాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయి? ప్రస్తుత తెలంగాణ రాజకీయాలలో ఆయన పార్టీకి స్పేస్ ఉందా? కొత్త పార్టీలను తెలంగాణ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారు? తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేం. తెలంగాణలో పోటీతత్వం ఉన్న లీడర్లు ఎక్కువ. ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో చాలా మంది ఉన్నారు. అయితే గత కొంతకాలంగా తీన్మార్ మల్లన్న వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ఏకంగా ఆయన సీఎం కుర్చీపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే కొత్త పార్టీ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ పార్టీ స్థాపన వెనుక ప్రధాన ఉద్దేశం రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత, హక్కులు కల్పించడమట. ప్రస్తుతం తెలంగాణ జనాభాలో బీసీ సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉన్నా రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం వారికి లభించడం లేదని మల్లన్న భావిస్తున్నారు. కొద్ది కాలంగా బీసీల హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు. అందుకే కొత్త పార్టీ ద్వారా బీసీ హక్కుల కోసం విస్తృత పోరాటం ప్రారంభించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల వైపు వచ్చిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఏకంగా సొంతంగానే రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరిట నూతన పార్టీని ప్రకటించిన మల్లన్న తన పార్టీ ద్వారా ఇప్పటిదాకా అసెంబ్లీ గడప తొక్కని బీసీ కులాలను ఏకంగా చట్టసభల్లో కూర్చోబెడతానని సంచలన ప్రకటన చేశారు. ఇకపై జరిగే ప్రతి ఎన్నికల్లోనూ తన పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన మల్లన్న రాజకీయాలపై ఓ రేంజ్లో అవగాహన పెంచుకున్నారు. అప్పుడెప్పుడో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మల్లన్న నాటి అధికార పార్టీ అభ్యర్థిగా నిలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఓడిస్తారా అన్న రేంజ్లో సత్తా చాటారు. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయిన మల్లన్న పట్టభద్రులను ఇట్టే ఆకట్టుకున్నారు. అయితే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా పల్లా స్వల్ప మెజారిటీతో విజయం సాధించి ఊపిరి పీల్చుకున్నారు. మల్లన్నకు తన శక్తి ఏమిటో ఈ ఎన్నికల్లో తెలిసొచ్చినట్టయింది. ఆ తర్వాత మరింతగా రాజకీయాలపై దృష్టి సారించిన మల్లన్న బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ సాగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పాలనలో ఓ దఫా ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. అరెస్టు తర్వాత మరింతగా వాయిస్ పెంచిన మల్లన్న కాంగ్రెస్ కు దగ్గరగా జరిగారు. పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోగలిగారు. ఆ తర్వాత కాంగ్రెస్లోని రెడ్డి సామాజిక వర్గ నేతలను బహిరంగ వేదికలపైనే విమర్శిస్తూ సాగిన మల్లన్న పార్టీతో సస్పెన్షన్ వేటు వేయించుకున్నారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతానన్న మల్లన్న ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయడంతో ఆయన పార్టీకి తెలంగాణ రాజకీయాల్లో అంత స్పేస్ ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు మల్లన్న. గెలిచాక కొద్ది కాలం పాటు ఇతర కాంగ్రెస్ నేతల మాదిరిగానే వ్యవహరించారు. కానీ కులగణన, బీసీ హక్కుల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఆయన వైఖరి పార్టీకి ఇబ్బందిగా మారింది. అప్పటి నుంచి మల్లన్న ప్రభుత్వంపై విమర్శలు పెంచారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీకి ఫిర్యాదు చేశారు. చివరికి అధిష్టానం మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రక్రియకు కసరత్తు చేస్తున్నారు. ఆయన ధీమా ఏంటో తెలియదు కానీ ఏకంగా సీఎం సీటు మీదే కన్నేశాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. మాటకారితనంతో అభిమానులను సంపాదించుకున్నారాయన. అదే మాటకారితనంతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ కూడా అయిపోయారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ తనకు అవకాశమిచ్చిన పార్టీ నేతలపైనే విమర్శలు చేసి సస్పెండ్ అయ్యారు. ఇక అప్పట్నుంచి ఆయన పొలిటికల్ ప్లానింగ్స్ ఏంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. కొత్త పార్టీలను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా లేదా అన్నది చూడాలి. అయితే తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొత్త పార్టీలతో అధికారంలోకి రావడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కాంగ్రెస్, బీజేపీలు బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో జీరోకి పడిపోయినా ఆ పార్టీకి గ్రామాల్లో బలముంది.
రేవంత్ రెడ్డి, కేసీఆర్, బండి సంజయ్ ఇలా ఉద్దండులు ఉన్న పార్టీలను కాదని కొత్త పార్టీతో అధికారం సాధించాలంటే అద్భుతమే జరగాలి. మరి మల్లన్న పార్టీతో కలిసి వచ్చేది ఎవరు అన్నది చూడాలి. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో పలువురు బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరును అనౌన్స్ చేశారు మల్లన్న. సెప్టెంబర్ 17వ తేదీ బీసీల తలరాత మారే దినంగా తాను భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయ పార్టీ అవసరముందన్న ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఏదేమైనా ప్రజా సమస్యలపై ప్రజలకు అండదండగా ఉంటే అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళితే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. ఇంత గ్రాండ్గా ఆవిర్భవించిన ఈ పార్టీ ప్రజా మన్నలను పొందుతుందా లేక గతంలో బీసీల పేరుతో పార్టీలు పెట్టి కనుమరుగైపోయిన చందంగా ఉంటుందా అన్నది కాలమే తేల్చాలి.